హే? వస్తున్నాడు వస్తున్నాడు, రెడీగా ఉండు. వీడిని కాలేజ్ నుండి ఈ రోజు పంపించేస్తాను. ఆ? ఏయ్! ఆ? ఏయ్, ఇక్కడ విజిలేసింది నువ్వే కదా? ఆ? నీకెంత ధైర్యం? పద, ప్రిన్సిపల్ రూమ్ కి పద. మీరంతా ఇక్కడ ఏం చూస్తున్నారు? క్లాస్ రూమ్కి వెళ్ళండి. మేడం, ప్రిన్సిపల్ రూమ్కి ఎందుకు? మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, చెప్పండి ఎక్కడికి రావాలో. కానీ అంతకన్నా ముందు నేను చెప్పే విషయం ఒకసారి వినండి. విషయమా? ఏంటి విషయం? మ్యామ్, నాకు చిన్నప్పటి నుండి ఒక డిసీజ్ ఉంది. డిసీజ్? ఏం డిసీజ్? నేను దీని గురించి పెద్ద పెద్ద డాక్టర్స్ చాలా చాలా మంది డాక్టర్స్ని కలిశాను. కానీ మీరు నమ్మరు మేడం, దీన్ని ఏ ఒక్కరూ నయం చేయలేకపోయారు. వాట్? అసలు నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావడం లేదు. ఈ విజిల్ కి డిసీజ్ కి ఏంటి సంబంధం చెప్పు. ఉంది మేడం, ఉంది. ఆ? అది నాకెవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే నాకు తెలియకుండానే విజిల్ వేసేస్తాను మేడం. ఇప్పుడు నువ్వేమన్నా? నేను అందంగా ఉన్నానా? మీ శత్రువు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ఉండలేరు మేడం. మీరు నడిచే తీరు చూస్తుంటే చలికాలం రాకముందే చల్లని గాలులు వీస్తున్నట్టుంది. ఇక మీ కళ్ళచ్చం పసిఫిక్ మహాసముద్రం కంటే లోతుగా ఉన్నాయి మేడం. ఇక మీ మొహం ఉదయించే సూర్యుడి ప్రకాశం. సూర్యుడు. ఆ చెత్త పోలికలేంటి? నాకు కూడా అర్థం కావడం లేదు. ప్రళయ్, నీ కవిత చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఇలా టీచర్ని చూసి విజిల్ వేయడం తప్పు కదా. చూడు, నువ్వు వీలైనంత తొందరగా జబ్బు నయమయ్యేలా చూసుకో, లేదంటే ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. తప్పకుండా మ్యామ్. ఓకే, బాయ్. బాయ్. ఎస్. నన్ను కాలేజ్ నుంచి బయటికి పంపించడానికి మీరు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ప్లీజ్ ట్రస్ట్ మీ. రోల్ నంబర్ 48. ప్రెజెంట్ సార్. రోల్ నంబర్ 49. Yes, sir. 50. Yes, sir. 51. Yes, sir. యూ ఏమైంది? సార్. ఏమైంది హియా? సార్, ఈ రాస్కెల్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరు? ఏ రాస్కెల్? అతనే. నువ్వు నిలబడు. ఎవరు సార్? నేనా? ఎస్, యూ. సార్, నేనేం చేయలేదు. అంటే ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందా? ఏం చేసావు మర్యాదగా చెప్పు. సార్, నేను అసలు ఏం చేయలేదు. సార్, తను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం. అతనే నన్ను. చెప్పమ్మా, ఏం చేశాడు? ఏం పర్లేదు. సార్, తను. చెప్పు, నేను నేనేం చేశాను? నువ్వు నోరు మూసుకో. నువ్వు చెప్పమ్మా. తను నాకు కన్ను కొట్టాడు. వాట్? యూ స్కౌండ్రల్. తను అబద్ధం చెప్తుంది సార్. నేను ఒక బాల బ్రహ్మచారిని. నేను రోజు ఉదయం హనుమంతుడి పూజ చేస్తాను. చూసారా సార్, చూసారా? ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తున్నాడు. ఓకే సార్, నేను తన అబద్ధం చెప్తుందని ఇప్పుడే నిరూపిస్తాను. సార్, సపోజ్ మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను నా సీట్లో కూర్చున్నాను. అర్థమైందా మీకు? అర్థం కాలేదు. అంటే నేను వెనకాల కూర్చొని ఉన్నారు, మీరు ముందు కూర్చొని ఉన్నారు. నేను కన్ను కొట్టినట్టు మీకు తెలియాలంటే ముందుగా మీరు వెనక్కి తిరిగి చూడాలి కదా. అంతే కదా సార్? అవును. అలాంటప్పుడు తను వెనక్కి తిరిగి నన్నెందుకు చూస్తుంది? చెప్పండి. యా, అతను అడిగింది కరెక్టే కదా. అతను చెప్పింది ఏంటంటే నువ్వు వెనక్కి తిరిగి ఎందుకు చూసావు?
నేను చూసాను. నువ్వు వెనకెందుకు చూసావు? నేను వెనక్కి తిరిగి చెప్పు ఎందుకు వెనకెందుకు చూశాను? తిరిగావు? సార్, ఊరికే చూసాను సార్. చూసినంత మాత్రాన తను నాకు కన్ను కొడతాడా సార్? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. తను తిరిగి చూస్తే నువ్వు కన్ను కొడతావా? ఆ? నా క్వశ్చన్ కూడా అదే సార్. తను నా వైపు ఎందుకు చూసింది? అంటే నీ వైపు ఎవరు చూసినా కన్ను కొడతావా? ఆ, అది మీరు కూడా నా కన్ను కొట్టారు కదా సార్. హే హే నువ్వు నాకు కన్ను కొడతావా? సైలెన్స్. చూసారా సార్, చూసారా? నేను అబద్ధం చెప్పడం లేదని మీకు ఇప్పుడు అర్థం అయి ఉంటుంది. ఇలాంటి అబ్బాయిల్ని కాలేజ్ నుంచి పంపించేయాలి సార్. ఎస్, నువ్వు చెప్పింది రైట్. మీరు చెప్పింది నిజమే సార్. ఆయన నాలాంటి అబ్బాయిలను కాలేజ్ నుండి బహిష్కరించాలి. ఈ భయంకరమైన వ్యాధితో జీవించడం నాకు ఇష్టం లేదు. ఏ బాబు, ఏ బాబు, నువ్వేం చేస్తున్నావు? నా చెయ్యదులు. ఒక్క నిమిషం. ఏ, నేను నా స్పెట్స్ పెట్టుకోవడం మర్చిపోయాను సార్. ఒకవేళ నేను స్పెట్స్ పెట్టుకోకపోతే నా కుడి కన్ను దానికదే ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది సార్. అందుకే నన్ను బ్లైండ్ అనుకుంటారు. నేను చాలా మంది డాక్టర్స్ని, ఫిజిషియన్స్ని కన్సల్ట్ చేశాను, కానీ నాకెవరు క్యూర్ చేయలేకపోయారు. మీరు నన్ను కాలేజ్ నుంచి బయటికి పంపించాల్సిన అవసరం లేదు సార్. నేనే వెళ్ళిపోతాను. బ్యాగ్. టాప్ ప్రళయ్, ఇది నీ తప్పు కాదు, నాది. నువ్వు చెప్పినా వినకుండా అనవసరంగా నీ మీద కోపడ్డాను. నేను అలా చేయకుండా ఉండాల్సింది. వెళ్ళు, వెళ్ళి నీ సీట్లో కూర్చో. కానీ సార్, హియా, నేను అతని ప్రాబ్లం విన్నాక నీలాంటి అమ్మాయి అతను క్షమించాలి, నువ్వు కూడా క్షమించాలి. వెళ్ళు, నీ సీట్లో కూర్చో. గురూజీ, విజిల్ వేయడం, కన్ను కొట్టడం కాకుండా ఇంకా ఏమైనా డిసీజెస్ ఉన్నాయా? అవి సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు వస్తుంటాయి. రాజద్ ఘోష్ అన్యాయాలను, అణిచివేతలను మనం చాలా రోజుల నుండి భరిస్తూ ఇంతకాలం మౌనంగా సహించాం. కానీ ఇక భరించలేం. రాజద్ ఘోష్కి భయపడి మీరంతా ఏమీ అనలేరని నాకు తెలుసు. అవును కదా? కానీ రాజద్ ఘోష్ అంటే నాకు మాత్రం భయం లేదు. రాజద్ ఘోష్ వల్ల పార్టీ భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయింది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ రాజద్ ఘోష్ గెలిస్తే మాత్రం నేను రాజీనామా చేస్తాను. ఒకవేళ నేను గెలిస్తే రాజద్ ఘోష్ని పార్టీ నుండి బహిష్కరిస్తాను. అవును, ఇది మంచి మీరు నిర్ణయం, నాతో మంచి నిర్ణయమే. ఏకీభవిస్తారని